ఫ్రెండ్స్ కేకేఆర్ చెన్నై మ్యాచ్లో లక్కీగా గైక్వాడ్ గెలిచాడు. కానీ ఒకవేళ ఆ మ్యాచ్ కనుక చెన్నై వాళ్ళు ఓడిపోయి ఉంటే గైక్వాడ్కి మామూలుగా ఉండేది కాదు. ఎప్పుడైతే చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 192 స్కోర్ చేశారో అప్పుడు దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ కేకేఆర్ గెలిచిద్ది అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పిచ్లో జ్యూ వచ్చేసింది, ఇంకా బౌలర్స్కి గ్రిప్ సరిగ్గా దొరకదు, ఇట్లా చాలా అనుకున్నారు. అదిగాక నెరైన్ ఓపెనింగ్ వచ్చాడు, ఫిన్ అలన్తో మామూలుగా స్టార్ట్ అయ్యారు. 6 ఓవర్లకి 70 కొట్టేస్తే మ్యాచ్ కేకేఆర్ అనుకున్నాడు. కానీ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గైక్వాడ్ చూస్తే ఫీల్డింగ్ పూరే, బ్యాటింగ్ పూరే, కెప్టెన్సీ కూడా నేను గెలిచారు కాబట్టి పర్లేదు అనిపించింది. నిజానికి చెన్నై వాళ్ళు ఎక్కడ గెలిచారు మ్యాచ్ అంటే పవర్ ప్లేలో. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ 72 రన్లు కొట్టింది 6 ఓవర్లకి. మీరు కనుక కేకేఆర్ని చూసుకుంటే 6 ఓవర్లకి వాళ్ళు కొట్టింది 36. ఆల్మోస్ట్ ఆల్ 36 రన్స్ అయితే డిఫరెన్స్ ఉంది పవర్ ప్లేలోనే. ఆ పవర్ ప్లేలో వచ్చిన 36 రన్స్ ద్వారానే కేకేఆర్ ఓడిపోయారు. ఆఫ్టర్ పవర్ ప్లే రెండు టీమ్స్ కూడా ఆడిన 14 ఓవర్లకి ఈక్వల్గానే రన్స్ అయితే స్కోర్ చేశారు. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే పవర్ ప్లేలో ఆయుష్ మాత్రే శాంసంగ్ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేశారు. 72 రన్స్ కొట్టారు. ఆ 72 రన్స్ ద్వారానే వీళ్ళు మ్యాచ్ని గెలిచారు. కేకేఆర్ వాళ్ళు 6 ఓవర్లకు 36 కొట్టారు. ఆ 36 రన్స్ స్కోర్ చేయలేదు కదా, ఆ 36 రన్స్తోనే ఓడిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి.